నమస్తే. అమీర్ ఖాన్ తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల ఆయన మతానికి సంబంధించిన కొంతమంది ఆయనపై విరుచుకుపడుతూ ఉన్నారు. కారణం ఏంటి అనేది టక్కుని చెప్పేస్తాను చూడండి. హిందూ సంప్రదాయంలో నమస్తేపై ఆయన చేసిన వ్యాఖ్యలు తాజాగా వైరల్గా మారాయి. అయితే ఈసారి ఆయనకు హిందువులు సపోర్టుగా నిలుస్తూ ఉన్నారు. అమీర్ ఖాన్ మాట్లాడుతూ, నేను ఒక ముస్లింని, నాకు చేతులు జోడించి నమస్కారం పెట్టే అలవాటు లేదు, నేను నా చేతిని పైకెత్తి ఆదాబ్ అని సైగ చేయటం, ముస్లింలు ఒకరినొకరు పలుకరించే విధానం ఏదైతే ఉందో ఆ విధంగానే కాస్త తల వంచి సైగ చేయటం మాత్రమే అలవాటు చేసుకున్నాను. కానీ దంగల్ సినిమా షూటింగ్ సమయంలో నేను నమస్తే పెట్టడం నేర్చుకున్నాను. అలాగే ఆ సమయంలో భారత సంప్రదాయమైనటువంటి నమస్తేకి సంబంధించిన అద్భుతమైన భావోద్వేగాన్ని నేను గ్రహించాను అని అమీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. దీనిపైన అలా ఎలా చెబుతావు, నువ్వు మా కులపోడువేనా అసలు అని చెప్పేసి రెచ్చిపోతూ ఉన్నారంట కొంతమంది ఉన్మాదులు. ఈయన ఈ దేశంలో అసహనం పెళ్ళిబుగుతోందని చెప్పేసి గతంలో కామెంట్స్ చేశారు. రకరకాలైనటువంటి యాంటీ నేషనల్, యాంటీ హిందూ కామెంట్స్ చేశారు. పీకే అనే ఒక సినిమాలో ఏకంగా శివుడిని అవమానించారు. ఆ సినిమా మొత్తం హిందువులను అవమానించేటట్టే ఉంది. సో అలాంటప్పుడు ఈ ఉన్మాదులందరూ ఈయనకి వెనకేసుకొచ్చారు. ఒకటంటే ఒకటి ఏదో సందర్భంలో అలా జారాడనమాట. నమస్తే చాలా గొప్ప భావోద్వేగంతో కూడుకున్నటువంటి ఒక సంప్రదాయం అని. దాంతో ఈయనపై విరుచుకుపడుతున్నారట సదరు ఈయనకి సంబంధించినటువంటి మతస్థులు కొంతమంది. కాకపోతే హిందువులు సపోర్టుగా నిలుస్తున్నారంట. మరి సరే, అమీర్ ఖాన్ నమస్తేపై చేసినటువంటి కామెంట్స్పై మీరు మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.